నమస్తే, వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్. కొండా లక్ష్మణ్ బాబూజీ విగ్రహ ఏర్పాటుకు కృషి చేస్తా ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి వినతి పత్రం అందజేసిన అఖిల భారత పద్మశాలి సంఘం పెద్దలు ఘనంగా చేనేత కండువాతో సన్మానం. హనుమకొండ యూనివర్సిటీ క్రాస్ జంక్షన్ వద్ద కొండా లక్ష్మణ్ బాబూజీ విగ్రహ ఏర్పాటుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. యూనివర్సిటీ జంక్షన్ వద్ద కొండా లక్ష్మణ్ బాపూజీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం కృషి చేయాలని అఖిల భారత పద్మశాలి సంఘం హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో బాపూజీ విగ్రహ ఏర్పాటు, కమ్యూనిటీ హాల్ నిర్మాణం కొరకు చొరవ చూపాలని, వచ్చే కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి ఉత్సవాల్లోపు నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం పెద్దలు ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డికి పుష్పగుచ్చం అందజేసి చేనేత కండువాతో ఘనంగా సన్మానించారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి చొరవ చూపుతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత పద్మశాలి సంఘం హనుమకొండ జిల్లా అధ్యక్షులు బచ్చు ఆనందం, రాష్ట్ర కార్యదర్శులు వైద్యం రాజగోపాల్, తవుటం రవీందర్, ప్రధాన కార్యదర్శి కేదాసి వెంకటేశ్వరలు, ఉపాధ్యక్షులు నల్ల సత్యనారాయణ, వెంగల వేణుగోపాల్, మీడియా కోఆర్డినేటర్ పులికంటి రాజేందర్, కార్యదర్శి గైని సత్యనారాయణ, సత్కూరి సంతోష్ పాల్గొన్నారు. పశ్చిమ ఎమ్మెల్యే గారు నాయన రవీందర్ రెడ్డి గారికి మరి కొండా లక్ష్మణ్ బాబూజీ హన్మకొండ జిల్లాలో కొత్తగా ఏర్పడ్డ తర్వాత వర్ధంతి జయంతి చేయడానికి విగ్రహం కనీసం పూలమాల ఇద్దామంటే కూడా ఈరోజు మన విగ్రహం కొండా లక్ష్మణ్ బాబూజీ విగ్రహం లేనందున ఈరోజు మరి పశ్చిమ ఎమ్మెల్యే గారైన నాయన రవీందర్ రెడ్డి గారికి పిటిషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొండా లక్ష్మణ్ బాబూజీ జయంతి రోజు కలెక్టర్ అఫీషియల్గా చేసిన సందర్భంలో కూడా ఆ రోజు కలెక్టర్ గారికి, ఎంపీ గారికి మేము చెప్పడం కూడా జరిగింది. ఆ రోజు డయాస్ మీద వాళ్ళు కూడా స్పందించి కంపల్సరీ చేద్దాం, అది హన్మకొండ జిల్లాలో విగ్రహం లేనందున మాకు కూడా ఆలోచన వచ్చిందనే ఉద్దేశంగా వాళ్ళు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా మేము అందరం పద్మశాలి సంఘం తరఫున మరి రాష్ట్ర నాయకులు పద్మశాలి అఖిల భారత పద్మశాలి సంఘం స్టేట్ కార్యదర్శి జాతీయ నాకు గుర్తు ఇస్తే మేము కంపల్సరీ చేసి పెడతామని ఆలోచనతో ఉన్నారు. మనం వచ్చే అటువంటి మళ్ళా జయంతి వరకు ఇది కంపల్సరీ విగ్రహం స్థాపిస్తామనే హామీ ఇచ్చారు వాళ్ళు కూడా ఎమ్మెల్యే గారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం హన్మకొండ